చేగుంట పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను స్థానికులు సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే సర్పంచ్ పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జేసీబీ యంత్రాన్ని రప్పించి కాలువలో పేరుకుపోయిన చెత్త మట్టిని తొలగించారు. నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా డ్రైనేజీ మార్గాన్ని సరిచేయడంతో పాఠశాల ప్రాంగణంలో నిలిచిన నీరు పూర్తిగా బయటికి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రవంతి సతీష్ మాట్లాడుతూ పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు, ప్రతి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం అందిస్తాం అని తెలిపారు. సర్పంచ్ తక్షణ స్పందనపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అరే పంపు మోటర్ అది పంపు వెళ్ళిందిరా, పంపు పంపు ఇప్పుడు